అందరికీ నమస్తే. రేపటి నుండి శ్రీ 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 లింగమంతుల స్వామి జాతర, గొల్లగట్టు జాతర, పెద్దగట్టు జాతర, దురాష్పల్లి జాతర రేపటి నుండి ప్రారంభమై 20వ తారీఖు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక ఇవాళ 15వ తారీఖు సూర్యాపేటలోని గొల్లబజార్ నుంచి మకర తోరణాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఇవాళ నుంచి స్టార్ట్ అయినట్లు లెక్క. ఇక మకర తోరణం ఇక్కడ నుంచి పోతుంటుంది కనుక ఇవాళ నుంచి స్టార్ట్ అయిన లెక్క. కానీ యాక్చువల్గా ఇక రేపు నైట్ గంపలు వెళ్తుంటాయి. సోమవారం రోజు యాటలు కోసుకోవడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ముఖ్యంగా మీరు ఎవరైనా సరే లింగమంతుల స్వామి కాడ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు, యాటలు కోసుకునే వాళ్ళు, ఇక తదితర కార్యక్రమాలకు సంబంధించి అక్కడ ఈ అలాల్ కార్యక్రమం చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. మేము దయచేసి చైర్మన్ గారికి గుర్తు చేస్తున్నాం. సార్, అన్నయ్య, మీరు దయచేసి అక్కడ అలాల్ని నిషేధించాలి. అలాల్ అనేది అక్కడ అసలు ఉండనే ఉండొద్దు. అది సాంప్రదాయం కానే కాదు. లింగమంతుల స్వామి ఒప్పుకోడు. మీరు లింగమంతుల స్వామిని మొక్కురా, వాళ్ళు ఎవరినో మొక్కురా, మీరు నాకు అర్థం కాదు. ఆడికొచ్చి అలాల్ చేస్తా అని చెప్తారు. మీకు ఏమైనా ఇంతనే ఉందా? మీకు అలాల్ చేసుకోవాలనుకుంటే ఇంకెక్కడన్నా చేసుకోరు, మాకు సంబంధం లేదు. కానీ ఆడికొచ్చి మాత్రం అలాల్ చేస్తా అంటే మాత్రం బాగుండదు. అలాల్ చేసే ఆయన అక్కడికి రావద్దు. వీళ్ళు చేపించుకునేటోళ్ళు చేపించుకోవద్దు. మీరు చేపించుకుంటే మీ ఇంటి దగ్గర ఇంకెక్కడైనా చేసుకోండి. కానీ లింగమంతుల స్వామి కాడ మాత్రం అలాల్ చేస్తే మాత్రం బాగుండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా విభూతి అనేది అక్కడికి రావద్దు. ఓన్లీ కుంకుమ, పసుపు అంతే. ఈ బండారిని తీసుకురావాలి తప్ప కానీ ఈ ఈ విభూతి కూడా అక్కడికి రావద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దయచేసి యాదవ మిత్రులందరూ కూడా మన సాంప్రదాయం ప్రకారమే కొనసాగాలి. అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. అక్కడ మాత్రం అలాల్ చేస్తే మాత్రం బాగుండదు. అది కరెక్ట్ కాదు. లింగమంతుల స్వామి కూడా ఒప్పుకోవడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మిత్రులారా. ఇదే ముఖ్యంగా మాట్లాడాల్సింది ఇదే నేను. ఎందుకంటే అలాల్ అనేది అది కరెక్ట్ కాదు. ఆ లింగమంతుల స్వామి ప్రకారం ఎట్లయితే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినో ఆ ప్రకారమే పోవాలి. కానీ ఆడికొచ్చి అలాల్ చేస్తే అంటే మాత్రం బాగుండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.